నమస్కారం భారతీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి శ్రీ. హెడ్లైన్స్ చూద్దాం. కొండా సురేఖ ఎపిసోడ్ పై స్పందించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, కానీ హద్దులు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. క్రమశిక్షణ ఉల్లంఘి కాంగ్రెస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి. జిల్లాకు ఇటీవల ఇంజనీరింగ్ కళాశాల, త్వరలో పైలట్ ప్రాజెక్టులో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తాం. ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి వెల్లడి. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం. యూరియా యాప్తో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫోన్ ద్వారా మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కొండా సురేఖ ఎపిసోడ్ పై పిసిసి చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతి పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని, అయితే కాంగ్రెస్ పార్టీలో అది మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. నిజామాబాద్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, క్రమశిక్షణలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖ ఎపిసోడ్పై స్పందించిన పిసిసి చీఫ్ పార్టీ నేతలు తమ సమస్యలను పార్టీ వేదికలపై ప్రస్తావించాలని సూచించారు. అయితే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నేతలకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకోవాలని సూచించారు. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం సమంజసం కాదని పిసిసి చీఫ్ పేర్కొన్నారు. హద్దులు దాటి వ్యవహరిస్తే ఎంత పెద్దవారైనా సహించబోమని పిసిసి స్పష్టం చేశారు. ప్రతి పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో మరింత ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. అయితే క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే సహించబోము. నేతలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడాలి. అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడడం సమంజసం కాదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ పార్టీ క్రమశిక్షణలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చారు. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము కూడా కొంత బాటంగా మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఏ ఇతర పార్టీ లేదు. మీరు గతంలో చూశారు, డిప్యూటీ సీఎం రాజాని అర్ధరాత్రి ఏ రకంగా గెంటేశారో, పదవులు ఊడ్చేసి పక్కన పెట్టారో, ఏ రకంగా ఈటల రాజేంద్రని గెంటేశారో. బీజేపీలో అమిత్ షాకి, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక్కరోజున ఉండగలుగుతారా పార్టీలో? సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి, మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. హద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించదు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి
అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీరుతెన్నులు బట్టి హద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. దాస హనుమాన్ మందిరంలో 24 గంటల అఖండ శ్రీరామ నామస్మరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. బాల్కొండ మండల కేంద్రంలో శ్రీ దాస హనుమాన్ మందిరంలో అఖండ రామనామ స్మరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో నవీన్, శ్రీ వెంకటేశ్వర, శాంభవి, మదర్ తెరెసా హై స్కూల్కు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు శ్రీ రామనామ స్మరణలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిదాయకంగా మార్చారు. విద్యార్థుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లాకు ఇటీవల ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నేతలు మాట్లాడారు. జిల్లాకు అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. త్వరలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడతామని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని అన్నారు. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ అమలులో ఉన్న ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. జిల్లాకు స్మార్ట్ సిటీ హోదా తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని విమర్శించారు. అందరిని కల్పిస్తాము. గర్ల్స్కు వేరే డిస్ట్రిక్ట్ వేరే ప్లేస్లు ఇస్తున్నాం, జెయింట్స్కు వేరే ప్లేస్కి ఇస్తాము. ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ అది 5th నుంచి 8th వరకు ఒక సైడ్, 9th to 12th ఒక సైడ్. ఎందుకు పిల్లలు క్లాసెస్ రావుతాయి, ఇంత ఆలోచిస్తూ ఉన్నాము. మేమేమో చెప్పుకోలేక చిన్న చిన్న దాన్ని కొందరు ఇష్యూస్ చేస్తూ ఉన్నాం. బీజేపీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తా ఉంటుంది, అవే జిఎస్టీ 1,75,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, చెట్లకెళ్ళ పర్ మంత్. మన దగ్గర ఏం డెవలప్ చేశారు? ఇందరు మినిస్టర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఏం చేశారు? ఎక్కడ డెవలప్మెంట్ లేదు, సెంట్రల్ ఫండ్స్ లేవు, గొప్ప గొప్ప మాట్లాడతారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పందించారు. రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను రద్దు చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ పెట్టుబడులే కావచ్చు, ఇలా తెలంగాణ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఎడ్యుకేషన్ నిర్వహించుకోవడానికి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి రాబట్టడానికి ముఖ్యమంత్రి గారి పర్యటన. దాన్ని అడ్డుకుంటే తెలంగాణను అడ్డుకుందామని. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకంటున్నా అంటే నేను
తెలంగాణ రీఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయి, 14 సంవత్సరాలు అయిపోయి, ఇంకా వీళ్ళ అమలుకి నోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కలలు అన్నటువంటి అంటే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయి, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ, అదేవిధంగా మెట్రో ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇంకా మన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా రావడం కానీ, అవుటర్ రింగ్ రోడ్డు సంబంధించిన ఇష్యూస్ కూడా ఇంకా అన్ని పెండింగ్లో ఉన్నాయి, అనుకున్న స్థాయిలో ముందుకు పోతలేదు. అంటే అక్కడ డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి మరి ఇక్కడ మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ అభివృద్ధి అయితే మరి మనకి ఇంకా భవిష్యత్తులో ఇబ్బందులు అయితే అనే ఉద్దేశం రాజకీయ కోణంతోనే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ వాళ్ళకి కుట్ర పనిదని మేము గట్టిగా భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. ఇలా ముఖ్యమంత్రి పరంగా అడ్డుకోవడం. రైతులకు యూరియా బుక్ కావడం లేదని 6 పంటల సంఘం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యాప్లో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సొసైటీల ద్వారా పంట పాస్బుక్ ఆధారంగా యూరియా అందించాలని వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన 6 పంటల సంఘం రైతులు అంకాపూర్లోని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు. వరి, మొక్కజొన్న పంటలు చేతికొచ్చే సమయంలో యూరియా అవసరం పెరిగిందని, అయితే ఆర్మూర్ పట్టణ శివారు రైతులకు యూరియా బుక్ కావడం లేదని తెలిపారు. యాప్తో సంబంధం లేకుండా సొసైటీల ద్వారా రైతు పంట పాస్బుక్ ఆధారంగా ఒక్కో ఎకరానికి 3 బస్తాల యూరియా అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యపై వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే పైడి సమాచారం అందించారు. దీనిపై స్పందించిన మంత్రి యూరియా యాప్లో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధానంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్మూర్ వరకు ఏదైతే మనం యాప్ ఓపెన్ అయ్యే వరకు కొద్దిగా మనిషికి 2 బస్తాలు ఎకరం గట్ల మనం ఇవ్వడానికి అవకాశం ఉంటే అట్లా మీరు కలెక్టర్ యూరియాది వరకు సపరేట్ చేసి కలుగుతాం కేంద్రం యాప్ నుంచి. ఎందుకంటే ఇంక్లూడ్ అయ్యారు అందుట్లో మనకి సెంట్రల్ యాప్ కి. అవును అవును, వాళ్ళ దగ్గర నుంచే రావాలి అంటే దేశవ్యాప్తంగా కాబట్టి కొద్దిగా ఇనిషియల్ బ్రీతింగ్స్ ఉంటాయి కదా కొద్దిగా. అవునన్నా, నేనేమంటున్నా అంటే ఆర్మూర్ వరకు రైతులది కొద్దిగా ఇవాళ ఆదివారం అధికారులేమో వీళ్ళు గోపి కూడా లీవ్ లో ఉండు అన్న. నేను ట్రై చేసి మళ్ళీ నీకు మధ్యాహ్నానికి చెప్తా. సరే అన్న, ధన్యవాదాలు. నందిపేట మండల కేంద్రంలోని నందివాడలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కాలనీ వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు, మహిళలు బయటకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కుక్కల బెడదను అరికట్టాలని కాలనీ వాసులు అధికారులను కోరుకుంటున్నారు. నందిపేట మండల కేంద్రంలోని నందివాడలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. గుంపులు గుంపులుగా వీధుల్లో తిరుగుతుండడంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు బయటకి వెళ్ళాలంటేనే భయపడుతున్నామని చెప్తున్నారు. స్కూలుకు వెళ్లే సమయంలో వీధి కుక్కలను చూసి తమ పిల్లలు భయపడుతున్నారని, స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయంలోనూ కుక్కలతో ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో జిల్లా కేంద్రంలో పనులు ముగించుకొని ఒంటరిగా ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంటోందని కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ సమస్యను సోషల్ మీడియా వేదికగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఏదైనా ప్రమాదకర ఘటన చోటు చేసుకోక ముందే అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను అరికట్టాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపడతారో లేదో వేచి చూడాల్సిందే. గాంధారి మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి భవానీకి చోటు దక్కింది. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనున్నారు. కామారెడ్డి జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది.
2018 నుంచి గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న భవానీ వినూత్న బోధనా పద్ధతులతో ప్రత్యేక గుర్తింపు పొందారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను సైతం వినియోగిస్తూ విద్యార్థులకు కృత్యాధార బోధన అందించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఆమె చేసిన కృషిని తెలంగాణ SCERT రూపొందించిన ట్రయల్ బ్లేజర్స్ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పలు అవరోధాలను అధిగమిస్తూ విద్యార్థుల ప్రవేశాలను పెంచిన భవానీ విధానాన్ని అందులో ఒక పాఠంగా చేర్చారు. ఇటీవలే ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న భవానీకి ఇప్పుడు జాతీయ స్థాయి పురస్కారం దక్కడం పట్ల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లా పేరును నిలబెట్టిన బొంపెల్లి భవానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నేను MPPS గర్ల్స్ గాంధారి పాఠశాలలో ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. 2018లో ఈ స్కూల్కి రావడం అనేది జరిగింది. జాతీయ అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు అందరి సపోర్ట్ వల్ల ఈ విజయాన్ని చేరుకోవడం అనేది జరిగింది. ఈ విజయం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి. ఇది అండ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి ఎస్జిటికి కూడా ప్రతి ఎస్జిటికి కూడా చెందుతుంది ఈ అవార్డు అనేది. ఎందుకంటే ఇంత చిన్న స్థాయిలో ఉన్న పిల్లల్ని మేనేజ్ చేసి వాళ్ళకి చదువు నేర్పించడం అనేది చాలా టఫెస్ట్ థింగ్. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి అప్పుడే పిల్లలు వచ్చి ఇక్కడ ఉండి నేర్చుకోవడం అనేది, వాళ్ళను మన దారిలోకి తెచ్చుకోవడం అనేది చాలా టఫెస్ట్ థింగ్ అనమాట. అదే ఒక మదర్ రోల్ ప్లే చేయడం ద్వారానే జరుగుతుంది. అంటే స్టూడెంట్తో చాలా సన్నిహితంగా ఉండి వాడికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. 22A భూముల అంశంపై కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి సవాల్ విసిరారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని చెప్పారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు ఈ అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చర్చకు రాకపోతే రాష్ట్ర పార్టీ సూచన మేరకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని వెల్లడించారు. 22A భూముల వల్ల పేద ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని, అలాంటి సమయంలో పోలీసుల ప్రవర్తన సముచితం కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు గూండాల్లా వ్యవహరించడం మానుకోవాలని, వీడియోలు విడుదల చేసి విమర్శలు చేయడం కాకుండా ప్రజల సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని దినేష్ సూచించారు. 22A భూముల విషయంలో పేదలకు జరుగుతున్న నష్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే బీజేపీ లక్ష్యమని, ఈ అంశంపై ప్రజల తరపున పోరాడటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికి కూడా చాలా వందల వేల ఎకరాలు పాతయి తీస్తే అన్నల ప్రభావితంతో చాలామంది వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కబ్జాదారుల కిందనో దేని కిందనో ఈ దేవస్థానం భూములలో మిగతా దగ్గర కాజాకిస్తాన్ అని చెప్పి ఈ ఏరియా రూరల్ ఏరియాలో ఒక ఆయన ల్యాండ్స్ 1000 ఎకరాల ల్యాండ్స్ ఉంటాయి. ఒక ముస్లిం ఆయన రకరకాల పట్టాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వాజిరెడ్డి గోవర్ధన్తో సహా చాలామందికి అసలు భూములలో పట్టాలు ఉన్నాయి. చాలా లక్షల ఎకరాలు కొనుక్కునే ఉన్నాయి. ఇవాళ వీళ్ళ యొక్క అనాలోచిత నిర్ణయంతో ఈరోజు ఇందూరు జిల్లా సంబంధించిన లక్షల మంది యొక్క భూములు
ఇవాళ ఇదవుతుంది. నేను భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఉన్న ఇద్దరికి, అలాగే ఏదో సెల్ఫీ వీడియోలు పెడుతున్న చైర్మన్లకు నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా మచ్చ తెచ్చుకోకుండా రాజకీయాలు చేస్తున్నాం. ప్రజలకు అన్యాయం జరుగుతున్న రోజు, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీని అన్యాయం చేస్తుండని చెప్తే కూడా నిలదీసిన వాళ్ళం. ఏ ఇష్యూ అయినా కానీ బయట ఉండి పోరాడేవాళ్ళం. ఈ 30 ఏళ్ళ తర్వాత కూడా అదే దాంతో కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. రేపు బహిరంగ చర్చకు ఎవ్వరు పిలిచినా కానీ మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రేపు మీరు ఏ సమయం ఇచ్చినా 11 గంటలకు ఇస్తారా, 12 గంటలకు ఇస్తారా, కలెక్టర్ ఇస్తారా, ప్రెస్ క్లబ్ ఇస్తారా, ఎక్కడికి పిలిచినా కానీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ నాయకులు మీరు తప్పును ఒప్పుకున్నట్టే అవుతుంది. ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు రండి, సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి రండి. ఆ సెల్ఫీ వీడియో పెట్టిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకు కూడా చెప్తున్నా, రా రేపు రా. లేదు, ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, రండి. నేను చెప్పిన మాటల్లో భారతీయ జనతా పార్టీ 22A వల్ల ఈ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రకంగా ఎత్తి చూపిస్తుందో, దాంట్లో ఏదన్నా తప్పులుంటే మీరు చర్చకు నిరూపించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మేయర్ సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు విధానపరంగా ఉండాలని, వ్యక్తిగత శారీరక ఆకృతిని కించపరచడం సరికాదని మండిపడ్డాడు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి వ్యాఖ్యలపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సంజయ్, రాజకీయ విమర్శలు విధానపరంగా ఉండాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగజారడం సరికాదన్నారు. ఎంపీ అరవింద్ తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన భాష ఇదేనా అంటూ అరవింద్ను సంజయ్ ప్రశ్నించారు. రాజకీయంగా విమర్శించే అంశాలు లేక వ్యక్తిగత దూషణాలకు దిగడం సంస్కారహీనతకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మద్దతుతో గెలిచిన నాయకుడని, వ్యక్తిగత విమర్శలతో ఆయన ప్రతిష్టను తగ్గించలేరని సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన చూసి బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. నిజామాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారని ఎంపీ అరవింద్పై మాజీ మేయర్ సంజయ్ విమర్శలు గుప్పించారు. అరవింద్ గారి గురించి అరవింద్ గారు అసలు ఎంపీ అయింది ఎలా అనేది ఫస్ట్ పెద్ద క్వశ్చన్ మార్కు. అరవింద్ గారు అది ఫస్ట్ తెలుసుకుంటే బాగుంటుంది. ఏ రోజు ఏ పార్టీ కండువా కూడా మోసినటువంటి వ్యక్తి కాదు. అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీజేపీ కాదు. అయినప్పటికీ మీరు రాజకీయంలోకి యాక్సిడెంటల్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంట్రీ ఇచ్చిన రోజు డి శ్రీనివాస్ గారు కానీ, సంజయ్ కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఏ పార్టీలో కూడా యాక్టివ్గా లేరు. ఆ వ్యాక్యూమ్ని, ఆ గ్యాప్ని ధర్మపురి అనే పేరుకు ఉన్న వాల్యూని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ ప్రజలు, లీడర్లు, ఓటర్లు నిన్ను హక్కున చేర్చుకోవడం జరిగింది. అదేదో నీ బలమని నువ్వు భ్రమపడితే అబ్సల్యూట్లీ మిస్టేక్. నువ్వు గెలిచింది శ్రీనివాస్ గారు సంపాదించుకున్నటువంటి, కాంగ్రెస్ పార్టీ కొన్ని లక్షల మందికి చేసినటువంటి మేలును వాళ్ళు గుర్తుంచుకొని ఆ ఓటు నీ వైపు వచ్చింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన సైకిల్ ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతుంది. రోజువారీ ప్రయాణాలకు ప్రజలు సైకిళ్లకు బదులు మోటార్ సైకిళ్ళు, స్కూటర్లని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. సమయం ఆదా కావడం, దూర ప్రయాణాలకు సౌకర్యంగా ఉండటంతో ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగింది.
అయితే ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సైకిల్ వినియోగాన్ని మళ్ళీ పెంచవలసిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకప్పుడు పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగులు, రైతులు, వ్యాపారుల వరకు చాలామంది సైకిళ్ళపైన ప్రయాణించేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సైకిల్ ఒక అవసరమైన వాహనంగా ఉండేది. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగించేందుకు సైకిల్ ఎంతో ఉపయోగపడేది. కానీ కాలం మారింది. ప్రజల జీవన విధానంలోనూ మార్పులు వచ్చాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా సంస్థలకు వెళ్ళే వారి సంఖ్య పెరగడంతో వేగవంతమైన ప్రయాణానికి మోటార్ సైకిళ్ళు, స్కూటర్లను ఎంచుకుంటున్నారు. చిన్న దూరాలకు వెళ్లేందుకు కూడా చాలామంది ద్విచక్ర వాహనాలనే వినియోగిస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్, సమయాభావం, దూర ప్రయాణాల అవసరం, ఇలా అనేక కారణాలతో సైకిల్ వినియోగం తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు ప్రతి వీధుల్లో వినిపించిన సైకిల్ గంటల శబ్దం ఇప్పుడు మోటార్ సైకిళ్ల శబ్దాలతో భర్తీ అయ్యాయి. అయితే సైకిల్ తొక్కడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. రోజువారీ సైక్లింగ్ ద్వారా శరీర వ్యాయామం లభించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పెట్రోల్ అవసరం లేకపోవడంతో ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలోనూ సైకిల్ కీలక పాత్ర పోషిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న దూరాలకు సైకిల్ను ఉపయోగించడం ఆర్థికంగా కూడా ప్రయోజకరమని పలువురు చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని సైక్లింగ్కు కేటాయిస్తే ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని సూచిస్తున్నారు. పార్టీగల్లీ వినాయక్ నగర్ మున్నూరు కాప్ సంఘం ఆధ్వర్యంలో మునుముందు మరిన్ని ప్రోత్సాహక పోటీలు నిర్వహిస్తామని సంఘం సభ్యులు తెలిపారు. క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన జట్టుకు, రన్నరప్ జట్టుకు ట్రోఫీలు అందజేశారు. నగరంలోని నాగారం వద్ద గల రాజారాం స్టేడియంలో పార్టీగల్లీ వినాయక్ నగర్ మున్నూరు కాప్ సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా కొనసాగింది. గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేయడంతో పాటు జట్టు సభ్యులకు మెడల్స్ అందజేశారు. అలాగే రన్నరప్గా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు సభ్యులకు మెడల్స్ అందజేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కప్పులను అందజేశారు. క్రికెట్ టోర్నీలో గెలుపొందిన జట్టు సభ్యులు కప్పుతో ఉత్సాహంగా చిందులు వేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి సుధాం శ్రీనివాస్, పడాల భూమయ్య, చింతకాయల రాజు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తమ సంఘ యువతను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామన్నారు. ఈ టోర్నమెంట్లో తమ సంఘ యువత ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించడానికి తమ సంఘం తరపున మునుముందు మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ముత్యాల చిరంజీవి, ప్రధాన కార్యదర్శి మెట్టు సుదర్శన్, సంయుక్త కార్యదర్శులు ముత్యాల రవీందర్, నేతికుంట రాజేశ్వర్తో పాటు సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నుండి 4 టీంలు తలబడి చివరికి 2 టీములు ఫైనల్కు చేరుకోవడం జరిగింది. సి అండ్ ఇంకో టీం విజయం సాధించడం జరిగింది. ఈ విజయంలో సి టీం విజయానికి ముందు కృషి చేసిన అందరికీ, యువతకు మరియు పిల్లలకందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి కప్పులు మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్ కానీ ఏ టోర్నమెంట్ అయినా మునుముందు ఎన్నో నిర్వహించాలని మేము భావిస్తున్నాం. అలాగే గెలిచిన వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మెడల్స్ కూడా అందించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా క్రికెట్ టీంలో మెట్టు హరీష్ బాగా రాణించడం జరిగింది. ఈ హోరాహోరీలో మెట్టు హరీష్ చాలా ప్రతిభ కనిపించడం జరిగింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగ యువతకు శుభవార్త. కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల నియామక పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ సిపి సాయి చైతన్య నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఉచిత శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న
ప్రతిభావంతమైన నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ, అవసరమైన మార్గదర్శకం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 3 డివిజన్లలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. నిజామాబాద్ డివిజన్కు మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్లో, ఆర్మూర్ డివిజన్కు క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్లో, బోధన్ డివిజన్కు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రక్రియ ప్రశాంతంగా, క్రమబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించారు. స్క్రీనింగ్ టెస్ట్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్షలతో పాటు ఫిజికల్ ఈవెంట్స్లోనూ సమగ్ర శిక్షణ, మార్గదర్శకం అందించనున్నారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ విద్యా సంస్థల ఏర్పాటు కోసం రెడ్డి సమాజానికి కేటాయించిన భూమిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వెనక్కి తీసుకోవడాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రెడ్డి సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన రాజా బహదూర్ కోత్వాల్ వెంకట్రామరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారితో కలిసి రాజా బహదూర్ కోత్వాల్ వెంకటరామరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లోని అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలన్న కేసీఆర్ సంకల్పంలో భాగంగా గతంలో దివంగత నాయని నరసింహారెడ్డి, హరీష్ రావు మరియు తన విజ్ఞప్తి మేరకు రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ వద్ద ఆర్బీవీఆర్ఎస్ సొసైటీకి కేసీఆర్ 15 ఎకరాల స్థలాన్ని 10 కోట్ల నగదును కేటాయించినట్లు వేముల గుర్తు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండా సురేఖ ఎపిసోడ్పై స్పందించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, కానీ హద్దులు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి. జిల్లాకు ఇటీవలే ఇంజనీరింగ్ కళాశాల, త్వరలో పైలట్ ప్రాజెక్టులో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తాం. ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి వెల్లడి. ఆర్మూర్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం. యూరియా యాప్తో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫోన్ ద్వారా మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి భారతీ ఛానల్.